ఈరోజు ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ రత్న గ్రేస్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారండి. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మరి వారు ఇప్పుడు అమెరికా నుంచి మనకి అందిస్తున్నారండి వాక్యాన్ని. డాక్టర్ రత్న గ్రేస్ గారు రీసెర్చ్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహము, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా, కుటుంబంలోకి సేవలు అందించునే రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవటం వారి హాబీ. రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్ గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. రత్న గ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువుకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గా కూడా సేవలు అందించున్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. వారిరువురికి ముగ్గురు వివాహిత పిల్లలు మరియు ఒక మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందర సాగరమైన వైజాగ్ లో ఉంటున్నారండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. హబక్కూకు గ్రంథం చదువుతున్నాం మనము. 1వ అధ్యాయం కంప్లీట్ చేసాము. 2వ అధ్యాయం మొదలు పెట్టాము. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుదాం. ఎవరన్నా చదువుతారండి? 2వ అధ్యాయం 1 to 4. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా, యెహోవా నాకీలాగ సెలవిచ్చాను. చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు తన వాక్యాన్ని మన ధ్యానంలో దీవించును గాక. 2వ అధ్యాయం, మొదటి అధ్యాయము కలత చెందిన ప్రవక్త అని మనం చూసాము. 2వ అధ్యాయంలో కనిపెట్టే ప్రవక్త. 1వ వచనం మనం చాలా డీటెయిల్డ్ గా చదువుకున్నాం. ఈ 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా హబక్కూకి దేవుడిచ్చిన జవాబు మనకి కనబడుతుంది. అయితే మనకి ఈ జవాబు అనేది మనం చూస్తా ఉన్నప్పుడు 2వ అధ్యాయం అంతా కూడా దేవుడు జవాబు చెప్పాడు. ఆ 2వ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా మనం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే గనక హబక్కూక్ వెయిట్స్ ఫర్ ద లార్డ్స్ రెస్పాన్స్, దేవుని యొక్క జవాబు కోసం కనిపెడుతున్నట్టుగా మనం చూసాము. వచనం 1, 2 నుంచి 20 వరకు కూడా దేవుడు తనకి ఇచ్చిన జవాబు అనేది, గాడ్స్ ఆన్సర్ టు హబక్కూక్ అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ గాడ్స్ ఆన్సర్ టు హబక్కూక్ 2 నుంచి 20 వచనాలు చూసినప్పుడు వాన్ వెస్బీ గారు ఇలాగా దాన్ని వివరించారనమాట. హబక్కూక్ నీడెడ్ ఎ రైట్ పర్స్పెక్టివ్ ఆన్ వాట్ గాడ్ వాస్ డూయింగ్ ఇన్ హిస్ వరల్డ్. దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు అనే దాని గురించి హబక్కూక్కి చక్కటి అవగాహన, దృక్పథం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేది. అండ్ ద లార్డ్ ఎంఫసైజ్డ్
2 truths about himself. ఈ 2 నుంచి చివరి వరకు మనం చూస్తే 2వ అధ్యాయంలో దేవుని గురించి 2 సత్యాలు మనకు తెలుస్తాయి. ఒకటి ఏంటంటే గాడ్ ఈజ్ జస్ట్. గాడ్ ఈజ్ జస్ట్ గాడ్ అన్నమాట. దేవుడు న్యాయవంతుడు. ఏ రకంగా న్యాయవంతుడు అనంటే మనకి 6వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు శ్రమ 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 అనేది మనకి కనబడుతుంది. వారికి శ్రమ లేదా ఓ ఓ అంటూ దెమ్ అని. ఎన్ని ఉన్నాయంటే 5 రకాల ఓజ్ ఉన్నాయన్నమాట. ఈ 5 రకాల ఓజ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ గాడ్ న్యూ ద సిన్ ఆఫ్ హిస్ పీపుల్ and would deal with them in due time. He hates pride, greed, selfishness, murder, drunkenness, lust and idolatry. ఈ నా మాటలు కాదు, ఎందుకంటే నేను వాన్ వెస్బీ గారు రాసిన కమెంటరీలో నుంచి నేను ఎగ్జాక్ట్ గా ఆయన వర్డ్స్ నే రాశాను ఇక్కడ అన్నమాట. ఈ 5 శ్రమలు చెప్పేటప్పుడు దేవుడు న్యాయం ఎక్కడా అని అడిగాడు కదా. న్యాయం ఎక్కడా? మనకి 1వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఏమన్నాడు ప్రవక్త? దేవునితో ఏమన్నాడు? ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయింది. చూసారా 1వ అధ్యాయం ఏ వచనం అమ్మా అది మనం చదివాము ఇప్పుడు? 4వ వచనం. 4వ వచనం. న్యాయాన్ని గురించి ప్రశ్నించాడు. దేవా, నువ్వు న్యాయవంతుడు కదా, అసలు ఇలా అన్యాయం ఇంతలాగుంటుంటే అంటే దేవుడు ఏమన్నాడంటే గనక ఐఎమ్ ఎ జస్ట్ గాడ్ అన్నాడు. నేను న్యాయవంతుడిని, న్యాయం తీరుస్తాను నేను అని అన్నాడు అన్నమాట. ఏ రకంగా ఆయన న్యాయం తీరుస్తాడు అని అంటే గనక 5 శ్రమలను అనౌన్స్ చేయటం ద్వారా మనకి కనబడుతుంది అనమాట. హీ హేట్స్ అంటాడు, నాకు అసహ్యం, గర్వం, గ్రీడ్, స్వార్థం, నరహత్య చేయడం, తాగుబోతనం, లస్ట్ అండ్ ఐడోలేటరీ అనేవి నాకు చాలా అసహ్యం అని చెప్పాడు అనమాట. చాలా అసహ్యం. 2వ క్యారెక్టర్ దేవుని గురించి దేవుడు ఏం చెప్పాడంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అన్నాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు న్యాయవంతుడు అని చెప్పుకున్న తర్వాత నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అనేది ఎలాగా మనకి చూపెట్టాడు అని అంటే గనక హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, 14వ వచనంలో చెప్పాడు, 20వ వచనంలో చెప్పాడు అన్నమాట. 4వ వచనం మనం చూసాము. అయితే 14వ వచనం చదువుతారా ఒకసారి? 14. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యము గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అదే 14లో ఏమన్నాడు అని అంటే గనక యెహోవా మహత్యమును గూర్చిన అని అన్నాడు. అంటే గాడ్స్ క్యారెక్టర్ మళ్ళా మనకు అక్కడ కనపడుతుంది. గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ విల్ బి రివీల్డ్ ఇన్ ఆల్ ద ఎర్త్. ఇందాక ప్రార్థన చేసేటప్పుడు చెల్లి ఏమన్నారంటే, దేవా నువ్వు ప్రపంచమంతటా వ్యాపించు అని ప్రార్థన చేస్తుంది. వింటా ఉన్నాను నేను ప్రార్థన. హబక్కూకుకి దేవుడు ఏం చెప్పాడు అని అంటే గనక సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని అంటున్నాడు. గాడ్స్ గ్లోరీ ఆన్ ఆల్ ద ఎర్త్ అనేది చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం చూస్తా ఉంటే కనుక గాడ్ ఈజ్ ఆన్ హిస్ థ్రోన్ అండ్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్. ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నాడు.
అన్ని కూడా ఆయన అధీనంలో ఉన్నాయి అనేది మనకి ఎక్కడ కనపడుతుందంటే హబక్కుకు 2వ అధ్యాయం 20వ వచనం చెప్తారండి. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, ఉన్నవాడు. మోషే అడిగాడు కదా, నీ పేరు నాకు చెప్పు, నేను చెప్తాను అని అన్నాడు. ఉన్న దేవుడిని అని చెప్పు అన్నాడు అనమాట. ఉన్నాను అనే దేవుడు అని చెప్పే దేవుడు ఐయామ్. పరిశుద్ధాలయములో ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండను గాక. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. So instead of looking around and asking God a lot of questions, look up and lay hold of his assurances. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు వాళ్ళ యొక్క పరిస్థితుల్ని చూస్తా ఉన్నప్పుడు మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కానీ ఏం చేయాలి అని అంటే గనక ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కాబట్టి, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్ కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన తీర్పులన్నీ నమ్మదగినవి కాబట్టి, ఆయన జ్ఞానంతో, ఈ మహత్యమును గూర్చిన జ్ఞానంతో లోకం అంతా నిండింది కాబట్టి, లుక్ అప్ వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్. అలాంగ్ విత్ హబక్కుక్, లుక్ అప్ అండ్ లే హోల్డ్ ఆఫ్ హిస్ అష్యూరెన్సెస్. ఆయన ఇచ్చే నిశ్చయతను, ఆయన వైపు చూడడం, ఆయన మాటలు పట్టుకోవడం. ఏం చేయాలండి మనం? అలాంటి ప్రశ్నలు వెంటాడుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఆయన వైపు చూడడం, ఆయన మాటలు పట్టుకోవడం. అంతే. అంతే కదా? ఏమంటారు? అంతేనండి. ఆయన వైపు అనుసరించాలి, చూడడం, ఆయన వైపు చూడడం, ఆయన మాటలు గైకొనాలి, పట్టుకోవాలి. గైకొని అనుసరించాలి. అదనమాట. సో ఆ రకంగా ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం అనమాట. 1వ వచనంలో ఏమనుకున్నాడో మనం చూసాం. నాకేమి సెలవిస్తాడో, నా వాదం విషయం నేనేం చెప్తానో, కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా. 2nd వర్స్కి వచ్చేట ఇంకేమన్నాడంటే, యెహోవా నాకిలాగ సెలవిచ్చాను, యెహోవా నాకిలాగ సెలవిచ్చాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. నాకిలాగ సెలవిచ్చాను. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే దెన్ ద లార్డ్ అని అన్నాడు. దెన్ ఇండికేట్స్ వాట్? తెలుగులో మనకి అనుకొనగా అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో దెన్ ద లార్డ్ రిప్లైడ్ టు మీ, ఆన్సర్డ్ మీ అని. దెన్ అంటే ఇట్ ఇండికేట్స్ టైం అన్నమాట. ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్ లో ప్రవక్త ఎంతకాలం అన్నాడు, ఎందుకు అన్నాడు, ఎంతకాలం అని అన్నాడు అన్నమాట. ఆ సందర్భంలో మనం ఆలోచిస్తే గనక ఈ కనిపెట్టే ఈ ప్రవక్తకి దేవుడు వెంటనే జవాబిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం చూస్తే గనక ఇక్కడ ప్రవక్త దేవుని దగ్గర ఎంతో తన బాధంతా వెళ్లవించుకున్నాడు, తన ప్రశ్నలన్నీ కుమ్మరించేసుకున్నాడు. దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. అంటే మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే గనక ఇట్స్ అ పర్సనల్ కంప్లైంట్ టు గాడ్. వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వచ్చి తన ప్రశ్నలన్నీ కుమ్మరించుకున్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా గాడ్స్ పర్సనల్ రిప్లై టు ద ప్రాఫిట్. అందుకే రాసుకున్నాడు, నాకు అన్నాడు అనమాట. నాకు ఇలాగా సెలవిచ్చాడు. ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్. గాడ్ ప్రాఫిట్, గాడ్ అండ్ ప్రాఫిట్.
ఆ ప్రైవేట్ లో పర్సనల్ రిలేషన్షిప్, గాడ్స్ రిలేషన్షిప్ విత్ హిస్ ప్రాఫిట్ అనేది మనకి ఎంతో చక్కగా కనబడుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలి అని అంటే గనక దేవుడికి ప్రవక్తికి మధ్య ఉన్న సంబంధం, దేవుడికి దేవుని బిడ్డలకి ఉన్న మధ్య సంబంధం ఎలాంటిది అంటే ఇట్స్ లైక్ ఎ ఫాదర్ విత్ హిస్ చిల్డ్రన్. ఇట్స్ లైక్ ఎ ఫాదర్ విత్ హిస్ చిల్డ్రన్. నాకు ఈ మాట చెప్పినప్పుడల్లా ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్ అని ఒక బుక్ మనకి తెలుసు. ఆ బుక్ లో ఆ ముస్లిం లేడీ దేవుని తెలుసుకున్నప్పుడు చాలా కష్టపడింది. గాడ్ ఈజ్ ఫాదర్ అని అంటే నాకు అస్సలు ఐ కెనాట్ టేక్ దాట్ అని. ఎందుకంటే చాలా సార్లు ఎర్త్లీ ఫాదర్స్, ఈ భూమిలో ఉన్న జన్మనిచ్చిన పెంచిన తల్లిదండ్రులు కొన్నిసార్లు బిడ్డల్ని డిజోన్ చేస్తారు, బిడ్డల్ని ఇబ్బంది పెడతారు, బిడ్డల్ని కష్టపెడతారు, బిడ్డల్ని తోలునాడతారు, శ్రమ పడతారు. ఎలా పడితే అలాగా చేసే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటప్పుడు ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నా నా తండ్రి లాంటి తండ్రి అయితే నాకు అలాంటి తండ్రి వద్దు, అలాంటి దేవుడు వద్దు అనుకునే పరిస్థితి కూడా ఉంటది. కానీ నాట్ లైక్ ఎర్త్లీ ఫాదర్స్. ఈ ఫాదర్ ఎలా అంటాడు అనంటే హబక్కూకు యొక్క ఆ బాధ అంతా, కష్టమంతా, స్ట్రగుల్ అంతా అది చూసి వెంటనే జవాబు చెప్పాడు అనమాట. సిమిలర్ గానే మన దేవుడు మనల్ని కూడా తండ్రిలాగా మనకి అవసరమైన సందేశాన్ని ఇచ్చే దేవుడు. అందుకే హబక్కూకు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే యెహోవా నాకీలాగు సెలవిచ్చను అని రాసుకున్నాడు. దెన్ ద లార్డ్ రిప్లైడ్ టు మీ అని మనం చూస్తాం అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే వర్స్ 1 ని వర్స్ 2 ని కనెక్ట్ చేస్తే గనక గాడ్ రిప్లైస్ టు దోస్ హూ వెయిట్ ఆన్ హిమ్. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో, ఆయన జవాబు కోసం కనిపెడతారో, ఆయన సందేశం కోసం కనిపెడతారో వాళ్ళతో మాట్లాడే దేవుడు. గాడ్ రిప్లైస్ టు దోస్ హూ వెయిట్ ఆన్ హిమ్. ఐ డోంట్ నో వాట్ ఫర్ యు ఆర్ వెయిటింగ్ దిస్ మార్నింగ్. మీ వ్యక్తిగత జీవితంలో ఈ వేటి గురించి మీరు దేవుని దగ్గర కనపడుతున్నారో హబక్కూకు పుస్తకంలో నుంచి మనం చూస్తా ఉంటే గనక అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ టాక్స్ టు అస్, హూ స్పీక్స్ టు అస్. మనతో మాట్లాడే దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే హబక్కూకు మరి జవాబు చెప్పిన విధం, దేవుడు హబక్కూకి జవాబు చెప్పిన విధం చూస్తే గనక ఎక్కడన్నా కోప్పడ్డా అండి దేవుడు? ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడావు అని అన్నాడా? హబక్కూకి ఏమన్నా అన్నాడా? మనకి ఏం కనపడదు కదండి. నో కాండెమ్నేషన్ ఆర్ ఫైండింగ్ ఫాల్ట్. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుడు ఎంతో కృపగలిగిన దేవుడు కాబట్టి ఎంతో గ్రేషియస్ గా ఆన్సర్ చేశాడు, దర్శనాన్ని ఇచ్చాడు. సో దట్ హబక్కూకు వరి నుంచి వర్షిప్కి వెళ్ళిపోయాడు అనమాట. 3వ అధ్యాయానికి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. 2 నుంచి 3కి మనకు అర్థమవుతుంది ఏంటంటే గనక తన యొక్క ఆవేదన నుంచి, ఆక్రందన నుంచి తను ఆరాధనకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఆ రకంగా దేవుడు మాట్లాడాడు. ద విజన్ ఇంక్లూడెడ్. అయితే ఇక్కడ పర్సనల్ అని అన్నాను కదా, ఇది మరి కేవలము పర్సనల్లేనా, ఇతరులకు కూడానా అనే ప్రశ్న మనం చూస్తే గనక దేవుడు ఏమన్నాడు అని అంటే గనక ఏమన్నాడు? నాకు సెలవిచ్చాడు. ఏం చేయమన్నాడు అంటే చదువువాడు అని అన్నాడు. చదివేవాడు ఎవరండి?
హబక్కుకా లేకపోతే ఇతరుల ఆ కాలంలో ఇతరులు మేడం. ఇతరులు కాబట్టి ఆ, కాబట్టి దిస్ ఆన్సర్ నాట్ ఓన్లీ ఫర్ హబక్కుక్, ప్రైమరీలీ ఫర్ హబక్కుక్, బట్ ఆల్సో ఫర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలీలందరికీ కూడా అన్నమాట ఈ యొక్క సందేశం అనేది మనకి చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. సో ఈ రకంగా మనం చూస్తా ఉన్నప్పుడు ఈ మరి 3వ అధ్యాయం 3 నుంచి 15కి వచ్చే టైంకి అసలు ఆ దేవుని యొక్క మహత్యాన్ని గురించి రాశాడనమాట. మాటలు విన్నాడు, దేవుణ్ణి ఎలా చూశాడో కూడా చెప్పాడనమాట. దర్శనం కూడా చూశాడు. రెండు మనకి కనబడుతుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే బోత్ ఆడియో అండ్ వీడియో హబక్కుకు చూశాడు. అందుకే ఆ దేవుని యొక్క మహత్యాన్ని చూసినప్పుడు, మహిమను చూసినప్పుడు, ఆ దేవుని మాటల్ని నమ్మినప్పుడు, వెన్ యూ బిహోల్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ గివ్స్ ఫెయిత్ టు యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని మహిమను దృష్టించినప్పుడు, దేవుని మాటని నమ్మినప్పుడు, దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి సాయం చేస్తుంట. ఓ దేవా, ఇలా పని చేస్తావా నువ్వు? ఎందుకంటే హబక్కుకు అనుకున్నది ఒకటి, దేవుడు మాట్లాడింది, దేవుడు చేయబోదే చెప్పింది తనకి అర్థం అవడానికి టైం పట్టింది అనమాట. బట్ ద వే గాడ్ యాక్ట్స్, దేవుడు ఎలా పనిచేస్తాడో, దేవుని చిత్తంలో దేవుడు ఎలా పనిచేస్తాడో యాక్సెప్ట్ చేయడానికి హబక్కుకి హెల్ప్ చేసింది ఏంటంటే గనక దేవుని యొక్క మహిమను దృష్టించాడు, దేవుని మాటని నమ్మాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని తను అంగీకరించడానికి అది సహాయం చేస్తుంది. మనకి కూడా అంతే అన్నమాట. వీఆర్ ఆల్సో లైక్ దాట్. అయితే ఇక్కడ మనం ఈ 2 to 4 వర్సెస్ ని మనం చూసేటప్పుడు ముఖ్యంగా దేవుడు జవాబిచ్చాడు, దేవుడు సెలవిచ్చాడు అనేది మనం చూస్తున్నాము. ఆ సెలవిచ్చిన దాంట్లో మనం చూస్తున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది అని అంటే కనుక, దేవుడు చెప్పిన జవాబుని ఏ రకంగా ప్రవక్త దాన్ని రాయాలి అనేది, రెండోది అది ఎలా నెరవేరుతుంది అనేది, అండ్ మూడోది యాక్చువల్ మెసేజ్ అన్నమాట. యాక్చువల్ మెసేజ్ కనబడుతుంది. సో మెసేజ్ని లేదా జవాబుని ఇమ్మీడియట్ గా చెప్పుకోకుండా దేవుడు నీకిచ్చే ఈ జవాబుని నువ్వు రాయాలి అన్నాడు. ఇది తప్పక నెరవేరుతుంది అన్నాడు. దీని కొరకు కనిపెట్టు అని అన్నాడు. అది ఏంటి అనేది మనం చూసినప్పుడు మనకి 4వ వచనంలో కనబడుతుంది అనమాట. సో ఫస్ట్ ఏమన్నాడు అని అంటే గనక, కంటెంట్ ఆఫ్ ద లార్డ్స్ ఆన్సర్ చూసినప్పుడు నేను ఇచ్చే జవాబుని నువ్వేం చేయాలో అనే దానికి ఇన్స్ట్రక్షన్ కనబడుతుంది. సో దెర్ ఈస్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో దెర్ ఈస్ ఇన్ఫర్మేషన్. దేవుడు ఇచ్చాడు. వాట్ డిడ్ గాడ్ వాంట్ హబక్కుక్ టు డూ విత్ ద ఆన్సర్ హీ రిసీవ్డ్? ఏం చేయాలంటున్నాడు అనంటే దేవుడు ఏం చెప్పాడండి? చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయి అని అన్నాడు. ఇన్స్ట్రక్షన్స్ టు ఇన్స్క్రైబ్ ద రెవల్యూషన్. నేను ఏమైతే నీకు చెప్తున్నానో దాన్ని నువ్వు స్పష్టంగా రాయి, పలక మీద స్పష్టంగా రాయి అని చెప్తున్నట్టుగా చూస్తాం. ఇన్ అదర్ వర్డ్స్, ఈ దేవుడు చెప్పే ఈ సందేశం హబక్కుకు యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. దేర్ ఆర్ నో ప్రాపర్టీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏమీ లేవు. దేవుడు ఏమన్నాడంటే నేను నీకు చెప్తున్నాను సో దట్ అది మిగిలిన వాళ్ళందరికీ
It is a personal answer, but also for the public benefit. వ్యక్తిగతంగా దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకు అనంటే గనక హబక్కుకున్న బాధని తొలగించడానికి, అట్ ద సేమ్ టైం హబక్కుకు ప్రవక్త దాన్ని తీసుకుని ప్రజలకు చెప్పాలి. సో దేవుడు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు ప్రవక్తకు మాట్లాడతాడు, ప్రజలతో మాట్లాడడానికి మాట్లాడతాడు. 2 విషయాలు కదండి, అవునా కాదా? దేవుడు మాట్లాడేటప్పుడు ప్రవక్తతో మాట్లాడతాడు, అది ప్రజలతో మాట్లాడడానికి మాట్లాడతాడు. దట్స్ హౌ గాడ్. కాబట్టి మనకి దేవుడు చెప్పే సందేశాలు మన ప్రాపర్టీ రైట్స్ కావవి. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ రైట్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద పీపుల్, ప్రజల క్షేమం కోసం. గాడ్ టోల్డ్ హబక్కుక్ టు రికార్డ్ దిస్ Q&A సెషన్. ఒక రకంగా హబక్కుకిను దేవుడికి మధ్య Q&A నడుస్తుంది కదండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నడుస్తున్నాయి. Q&A సెషన్ ని ఏమంటున్నాడంటే దేవుడు, రికార్డ్ దిస్. వై? వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు? దాని అర్థం ఏంటి అని అంటే గనక ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇట్ ఈస్ ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ ఆల్సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద అదర్స్ దేవుడు మాట్లాడినప్పుడు. అందుకే చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగినట్లు రాయి. హబక్కుకు ఎలా రాయాలో అని అంటే ఎంత బాగా చెప్తున్నాడంటే దేవుడు, ఇట్ వాస్ నాట్ జస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో స్ట్రెంగ్తెన్ ద అదర్స్, ఇతరులని బలపరచడానికి. దోస్ హూ రీడ్ ఇట్ వుడ్ మేక్ ఎ ర్యాపిడ్ ప్రోగ్రెస్, మే రన్ అంటే ఒక రకంగా లెజిబుల్ గా రాయమంటున్నాడు అనుకోవచ్చు కదండి. పిచ్చి గీతలు గీసి అంటే కొంతమందికి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, మనం ఏమో అనకూడదులేండి, అది ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాని హ్యాండ్ రైటింగ్ లో రాయమన్నాడా? ఎలా రాయమన్నాడు? స్పష్టంగా. నేను కృష్ణా కాలేజీలో డిగ్రీ స్టూడెంట్స్ కి చెప్పేదాన్ని. రికార్డ్ రాసేవాళ్ళు, ఆ రికార్డ్ వెనకాల డయాగ్రామ్ వెనకాల నోట్స్ రాస్తారు పిల్లలు. ఆ నోట్స్ చదవడానికి నేను ఆ వెనక నోట్స్ చదివి ముందు సిగ్నేచర్ పెట్టేదాన్ని. లేకపోతే నేను పెట్టేదాన్ని కదా. ఆ వెనక నోట్స్ చదవడానికి నా పాటలు అయిపోయేది నాకు. ఇంక ఇది కాదు పని అని పిల్లలకి చెప్పాను, బాబు మీరు ఇప్పుడు పెద్ద అయిపోయారు, మీకు చిన్నప్పుడు కాపీ రైటింగ్ నేర్పలేదు, కానీ ఇప్పుడైనా పర్వాలేదు, మీరు సమ్మర్ వెకేషన్కి వెళ్ళి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి దాచేపల్లి కాపీ రైటింగ్ పుస్తకాలు ఉంటాయి, అవి కొనుక్కొని మీరు కాపీ రైటింగ్ రాసుకురండి అంటే క్లాస్ మొత్తానికి ఒక అమ్మాయి రాసుకొచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ నేను ఆ అమ్మాయి రికార్డ్ కరెక్ట్ చేస్తుంటే నాకు అర్థమైంది, ఏంటమ్మాయి నీ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ ఇయర్ లో ఇలా లేదంటే, మేడం మీరు చెప్పారు కదా ఇప్పుడైనా కాపీ రైటింగ్ రాయమన్నారని, అందుకే రాసుకున్నానంటే ఎంత బ్యూటిఫుల్ గా మారిందో అమ్మాయి హ్యాండ్ రైటింగ్. మరి హబక్కుక్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. చదవ వీలుగునట్లు రాయమన్నాడు, ప్రవక్తను రాయమన్నాడు, చెత్త రాయమన్నాడు. ప్రింటింగ్ మెషిన్ లేవు, హార్డ్ వర్క్. చదివేలా రాయాల, పిచ్చి గీతలు రాస్తే ఎలాగా, అర్థం కాకుండా రాస్తే ఎలాగా, కనబడేలా రాయాల, చిన్న చిన్న అక్షరాలు కాదు, పెద్ద పెద్ద అక్షరాలు. హోర్డింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడంటే మనకి చాలా ఫ్లెక్సీలు వచ్చేసాయి, ఎంత పెద్ద కావాలంటే అంత పెద్ద ఫ్లెక్సీలు వేసేసుకోవచ్చు. Are you able to imagine
అసలు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, హోర్డింగ్స్ రాశాడనమాట. హబక్కుకు అలా చెప్తున్నాడు. ఆ రోజుల్లో ఆ కాలంలో ఏం చేయాలంటే గనక అక్కడక్కడ వుడెన్ పోస్టర్స్ లాంటివి ఉండేవంట, పెట్టేవాళ్ళంట. ఆ వుడ్ మీద వెళ్ళి వీళ్ళు రాసేవారు. చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు రాయాలి. Habakkuk's revelation was not just for himself, not a private one, but to strengthen others. దేవుడు తను మాట్లాడే మాటలు తరతరాలకి అవి ఇమ్మీడియట్ గా వాళ్ళకి, బట్ తరతరాలకి. దోస్ హూ రీడ్ ఇట్ వుడ్ మేక్ ర్యాపిడ్ ప్రోగ్రెస్. అంటే దీన్ని రెండు రకాలుగా ఇంటర్ప్రిట్ చేశారు. ఒకళ్ళేంటంటే పరిగెత్తేవాడు కూడా చదివేయగలిగే అంత లెజిబుల్ గా, అంటే బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సు వెళ్ళిపోతా ఉంటే పరిగెత్తుకుని బస్సు ఎక్కుతాం, ఎందుకు లెజిబుల్ గా కనబడుతుంది ఏ బస్సు ఏంటో, అదనమాట. అండ్ అట్ ద సేమ్ టైం రెండోది ఏమన్నారు అని అంటే, చదివేవాడు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు పరిగెత్తాలంట. అర్థమవుతుందండి? లెజిబుల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అది చదివినప్పుడు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. మూడోది ఏంటంటే చదివినోడు అర్థం చేసుకొని మిగిలిన వాళ్ళకి చెప్పడానికి పరిగెత్తాలి. మొదటిది ఏం చెప్పుకున్నామండి? లెజిబుల్ గా ఉండాలి, చదివేలాగా ఉండాలి. రెండోది చదివేవాడు పశ్చాత్తాపడేలా, ప్రభు దగ్గరకు వచ్చేలా. పశ్చాత్తాపడిన వాడు 10 మందికి చెప్పి పరిగెత్తి చెప్పేలాగా ఉండాలి అని వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో హబక్కుకు రైట్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్ అన్నాడు అనమాట. ఫస్ట్ ఏమన్నాడంటే కమాండ్, ఇన్స్ట్రక్షన్, రైట్ ద విజన్ అండ్ మేక్ ఇట్ ప్లెయిన్. కాంప్లికేట్ చేయొద్దు, డోంట్ కాంప్లికేట్, సింపుల్, ప్లెయిన్. Habakkuk first had to see the vision, then he had to make it known, and he had to make it known as permanently as possible. Had to make it plain and had to make it practical. ఎందుకంటే యాక్షన్ రావాలి, అకాడమిక్ కాదు, అప్లైడ్ అన్నమాట. మరి బోధకులుగా మనం ఇక్కడ ఉదయకాల సమయంలో ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ వాక్యం చదువుకుంటున్నాం. మనలో ఎంతో మంది టీచర్స్ ఉన్నారు. మనం ఎలాగ చెప్పాలి వాక్యం అనంటే, మొట్టమొదట మనకి దేవుని దగ్గర నుంచి దర్శనం రావాలి. దేవుని మాటలు మనకి ఫస్ట్ మనం వినాలి, మనం చూడాలి. తర్వాత ఏం చేయాలి? చెప్పాలి. ఎలా చెప్పాలి అనంటే చాలా సరళంగా, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏం చెప్తే అదే. అండ్ దెన్ మేక్ ఇట్ ప్రాక్టికల్. వాళ్ళల్లో పరివర్తన వచ్చేలా, పశ్చాత్తాపం వచ్చేలా చెప్పాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుని పక్షంగా మాట్లాడేవాళ్ళు, దేవుని పక్షంగా నిలబడి ప్రతి ఆదివారం వాక్యం చెప్పేవాళ్ళు, ప్రతి చోట వాక్యం చెప్పేవాళ్ళు ఏం చేయాలనంటే గనక ఈ రీతిగా వ్యక్తిగతంగా దేవుని దగ్గర నుంచి సందేశం, దేవుని యొక్క దర్శనం పొందడం, దాన్ని తెలియజెప్పడం. ఎలాగా అనంటే గనక సరళంగా, అర్థమయ్యే రీతిలో, పరివర్తన వచ్చే రకంగా చెప్పాలి. సీ ద విజన్, మేక్ ఇట్ నోన్. హోంవర్క్ చేయాలి, అవుట్లైన్ రాసుకోవాలి, సరళమైన భాష తెలుసుకోవాలి. టీచర్స్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ ఏం చేయాలి అనంటే మేక్ ఇట్ నోన్ యాజ్ పర్మనెంట్లీ యాజ్ పాసిబుల్. అసలు అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్
ఆయన చెప్పిన మాటల్ని ఆయన అలా ఒకరి నోట్లోంచి వెళ్తే మారిపోతాయని అలా మారిపోకుండా ఉండటానికి రాయించిన దేవుడు, రాసి ఇచ్చాడు మోషేకి, మోషే చేత రాయించాడు, యెహోషువని రాయమన్నాడు. ఎవ్రీ టైం మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక అవర్ గాడ్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ ఇట్ పర్మనెంట్ గా ప్రిజర్వ్ చేసిన దేవుడు. అదే హబక్కూకును కూడా చేయమన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సో మేక్ ఇట్ ప్లెయిన్, అది ఆల్రెడీ నేను చెప్పాను, పరివర్తన వచ్చేలాగా మనం చూస్తున్నాం అనమాట. మేక్ ఇట్ ప్లెయిన్. ఏదో గూఢార్థాలు చెప్పాలి, మర్మాలు చెప్పాలి అని ప్రయత్నించకూడదు. దేవుని వాక్యంలో మర్మాలుంటే మర్మాన్ని మర్మంగానే ఉంచాలి. మనం దాన్ని మనకిష్టం వచ్చిన రీతిలో చెప్పేయకూడదు. దేవుని వాక్యం చాలా సరళంగా, సింపుల్ గా ఉన్న చోట దాన్ని మనం కాంప్లికేట్ కూడా చేయకూడదు. సో దేవుడు ఆ రకంగా బోధకులకి సహాయం చేయాల్సి ఉంటుంది అనమాట. మేక్ ఇట్ ప్రాక్టికల్, మేక్ ఇట్ ప్రాక్టికల్. ఎంతో చక్కటి పరివర్తన రావాలి, పశ్చాత్తాపం రావాలి, 10 మందికి దాన్ని తీసుకెళ్లేలాంటి మార్పులు తీసుకొని రావాలి. కాబట్టి పర్సెప్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళకి హ్యాస్ టు ఫస్ట్ సీ ద విజన్, స్టడీ గాడ్స్ వర్డ్, సీ గాడ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో చూడాలి, దేవుని ముఖం చూడాలి, దేవుని మాట వినాలి. Perception is very, very important. And then make it known, public, not private. Make it permanent, make it plain, and make it practical. That's what God wants the prophet to do. నేను చెప్పే సందేశం నువ్వు ఏం చేయాలో అనే ఇన్స్ట్రక్షన్ అనేది మనం చూసాము. అండ్ దెన్ ఏమన్నాడు అని అంటే కనుక, ఒకవేళ నేను చెప్పేది ఇన్స్టెంట్ కాఫీ లాగా అయిపోతుంది అనుకుంటున్నావా అంటే కాదు. ఏమన్నాడు? నిర్ణయ కాలంలో జరుగుతుంది కదా. సమాప్త మగుటకై ఆతురపడుతున్నది, అది తప్పక నెరవేరు, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. సో ఒక రకంగా మనకేం అర్థమవుతుంది దీన్ని బట్టి? దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం అంటున్నాడు దేవుడు. దెర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలం. అంది అపాయింటెడ్ టైం, గాడ్స్ అపాయింటెడ్ టైం. ద రెవల్యూషన్ అవైట్స్ అన్ అపాయింటెడ్ టైం. నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. గాడ్స్ టైం, గాడ్స్ వర్డ్ గాడ్స్ టైంలో అవుతుంది. దేవుని మాటలు, దేవుని కార్యాలు దేవుని కాలంలో, దేవుని పద్ధతిలో అవుతాయి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫ్యూచర్ టైంని పాయింట్అవుట్ చేస్తూ చెప్పాడనమాట. అది ఏంటి అని అంటే గనక వాళ్ళకి అప్పుడు బాబిలోనియన్ క్యాప్టివిటీ వస్తాడు, మిమ్మల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే నేను మీ శత్రువుని విషయంలో నేను న్యాయం చేస్తాను అని చెప్పాడనమాట. తప్పక జరుగుతుంది, తప్పక నెరవేరుతుంది. ఆలస్యమైనప్పటికీ కూడా దాని కొరకు కనిపెట్టు. 2 సార్లు చెప్పాడండి దేవుడు. తప్పక నెరవేరును, తప్పక జరుగును అనేది 2 సార్లు చెప్పాడు. 2 సార్లు ఆలస్యంగా వచ్చునను జాగు చేయక వచ్చును చెప్పాడు. అందుకే
హబక్కుకుని ఏమన్నాడంటే, కనిపెట్టుకో, వెయిట్ వెయిట్ ఫర్ గాడ్స్ టైం, వెయిట్ ఫర్ గాడ్స్ టైం. అంటే గాడ్స్ డిలేస్ ఉంటాయి, బట్ నాట్ డినయల్స్. జాగు జరగచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పక జరుగుతుంది. సంథింగ్ సీమ్స్ లైక్ డిలేస్ టు అస్ కదా. చాలాసార్లు కొంతమంది పిల్లలు పుట్టలేదనుకో, పిల్లల కోసం ఎంతో కాలం ప్రార్థన చేస్తానే ఉంటారు, ఇంకెప్పటికి ఎప్పటికి ఎప్పటికి అని. మనకి జకర్యా, ఎలిజబెత్ నూతన నిబంధనలో కనబడతారు. కొన్నిసార్లు పిల్లల యొక్క మారుమనసు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పటికి మారుమనసు పొందుతారు, ఎప్పటికి మారుమనసు పొందుతారు. కొన్నిసార్లు మారుమనసు పొందిన తర్వాత పిల్లలు దేవునికి దూరం అవుతారు, వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు. కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో గొడవలు, ఎప్పటికీ ఇవి మాసిపోతాయి. ఎప్పుడు వెన్ వెన్ అని అంటే దేవుడు ఏమిటన్నాడంటే కనుక, సంథింగ్ సీమ్ లైక్ డిలేస్ టు అస్. మనకు అనిపిస్తుంది అది ఆలస్యం అయిపోతుంది, ఇంకెప్పుడు చేయి దాటిపోతుంది అని మనకు అనిపిస్తుంది. గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ టైం. దేవుడు ఏమంటున్నాడంటే, దర్శనం నిర్ణయ కాలాన జరుగుతుంది. గాడ్స్ టైం. గాడ్ ఈజ్ సావరెన్ ఓవర్ టైం. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం అని మనం ప్రసంగిలో చదువుకున్నాం. గాడ్స్ టైం బెస్ట్ టైం. గాడ్స్ టైం బెస్ట్ టైం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర కనిపెడుతూ, జవాబు కోసం కనిపెడుతూ, న్యాయం జరగాలని దేవుని యొక్క న్యాయపీఠం మీద ఎదుట కనిపెట్టుకుంటున్న, నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఐ జస్ట్ డు నాట్ నో. మనందరం చేరి ఉంటాం, మన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనవి జవాబుల కోసం చూస్తూ ఉంటే, దేవుడు ఏమంటున్నాడంటే కనుక, దేవుడు చెప్తున్నాడంటే మనకి, నేనేం డిలే చేయట్లేదు. ఐఎమ్ నాట్ డిలేయింగ్, బట్ ఐ హ్యావ్ మై టైం. మై టైం, ఇన్ మై టైం ఐ విల్ డూ ఇట్, అండ్ ఇట్స్ ఎ బెస్ట్ టైం. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, తొందరపడే దేవుడు కాదు. ఆయన రైట్ టైంలో చేసే దేవుడు కాబట్టి ఆయన చేసే టైమే బెస్ట్ టైం మనకి. దట్ ఈస్ ద బెస్ట్ టైం. లెట్స్ ట్రస్ట్ గాడ్స్ టైం. లెట్ అస్ ట్రస్ట్ హిస్ టైమింగ్స్. ఆయన టైం టేబుల్లో ఆయన చేస్తాడు కాబట్టి. ఇట్ అపియర్స్ అనమాట. ఆలస్యముగా వచ్చినను మనకి తెలుసు, దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థనకి జవాబు వెంటనే వచ్చిందా, కొంచెం డిలే అయ్యిందా? దానియేలు గ్రంథంలో డిలే అయింది. డిలే అయింది. అయ్యింది, కానీ వచ్చింది. సో జరిగింది. అలాగని డిలే, ఆ డిలే కూడా ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఈవెన్ దోస్ డిలేస్ ఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. అవునా కదా? ఆ ఆలస్యాలన్నీ కూడా దేవుని యొక్క అధీనంలో సమయంలో ఉన్నాయి. దే ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఆయన చెయ్యి దాటిపోయే సమయాలేమి ఉండవు. గాడ్స్ టైం ఈజ్ బెస్ట్ టైం అనేది మనం 4th వర్స్కి వచ్చే టైంకి వచ్చేస్తాం మనం ఇక్కడికి అనమాట. దాన్ని చూద్దాం డీటెయిల్గా కొంచెం. ఈ 4th వర్స్లో యాక్చువల్గా హబక్కుకి ఎవరిని గురించి ప్రశ్నించాడు అని అంటే 2 రకాలు. 1 నుంచి 4 వచనాల్లోనేమో దేవుని బిడ్డల్లో, దేవుని
కుటుంబంలో ఇశ్రాయేలీల్లో బలాత్కారం చూస్తాం కదా. ఇశ్రాయేలీల్లోనే బలాత్కారం జరుగుతుంది, న్యాయం జరగట్లేదు అన్నమాట. భక్తిహీనులు నీతిమంతుల్ని ఏం చేస్తున్నారని చూసాం మనం. ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నారు అన్నమాట. న్యాయం చెడిపోయింది అని అన్నాడు అనమాట. అది ఎవరి మధ్య అంటే గనుక దేవుని బిడ్డలు వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, న్యాయం తెలిసిన వాళ్ళు, చట్టం తెలిసిన వాళ్ళు, విధులు తెలిసిన వాళ్ళు, దేవుని తెలిసిన వాళ్ళు, దేవునిని ఎరిగిన వాళ్ళు, దేవుని ప్రజలు, లేఖనాలు కలిగిన వాళ్ళు, వాళ్ళల్లోనే ఒకరినొకరు అన్యాయంగా అక్రమంగా భక్తిహీనులు నీతిమంతుల్ని బలాత్కారం చేయడం ప్రశ్నించాడు. అదొక ప్రశ్న. అయితే వాళ్ళని నేను డిసిప్లిన్ చేస్తాను అని బబులోను కల్దీల్ని పంపిస్తానన్నాడు దేవుడు. అప్పుడు మళ్ళా అడిగాడు, మాకంటే తక్కువ నీతిమంతుల చేత మమ్మల్ని ఎలాగా నువ్వు శిక్షిస్తావు దేవా, డిసిప్లిన్ చేస్తావు దేవా అని అడిగాడు. ఆ రెండు కూడా, వారు అంటే ఎవరు ఇక్కడ? వారు యథార్థ పరులు కాక అన్నాడు. వారు అంటే ఎవరు ఇక్కడ? దేవుని పిల్లలే. ఇద్దరున్నారు ఇక్కడ వారు అన్నప్పుడు కదా. ఇద్దరున్నారు మనకు కనబడతారు అనమాట. కల్దీలు 1-4 వచనాలు 1వ అధ్యాయంలో చూస్తే దేవుని పిల్లలు అంటే భక్తిహీనులు, బలాత్కారం చేసేవాళ్ళు. దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు ఏమయ్యారంటే భక్తిహీనులయ్యారు, బలాత్కారం చేస్తున్నారు. రెండోది మనం చూస్తూ ఉంటే గనక బబులోను గురించి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఇంగ్లీష్ చూడండి, సీ ద ఎనిమీ ఈజ్ పఫ్డ్ అప్, హిజ్ డిజైర్స్ ఆర్ నాట్ అప్రైట్ అని అన్నాడు. హిజ్ అని సింగులర్ వర్డ్ వాడాడు ఇంగ్లీష్ లో మనం చూస్తే కనుక. అది ఎవరిని గురించి అని అంటే గనక నెబుకద్నెజర్ గురించి మనం చూడొచ్చు అనమాట. చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు, లేదా బాబిలోనియన్ ఎంపైర్ అని ఎట్లార్జ్ మనం అనొచ్చు, ఎనిమి అన్నప్పుడు అన్నమాట. సో హబక్కుకు అడిగిన ప్రశ్నకి దేవుడు జవాబు చెప్తున్నాడు. ఆ జవాబులో వాళ్ళు వాళ్ళని గురించి ఏమని డిస్క్రైబ్ చేశాడంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యథార్థవంతులు కాదు, వాళ్ళు యథార్థ పరులు కాదు. రెండోది ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా కాదు, అందులో ఉంది వాళ్ళ క్యారెక్టర్. వాళ్ళ యథార్థ పరులు కాక అతిశయపడతారంట. అతిశయపడతారు. పఫ్డ్ అప్ అని ఉన్నది. ద ఎనిమీ ఈజ్ పఫ్డ్ అప్. యథార్థత లేకపోవడం, అతిశయపడటం. దీస్ ఆర్ ద 2 మార్క్స్ ఆఫ్ ద పీపుల్ కదండి. ఎవరు వాళ్ళు? బబులోను అండ్ ఆల్సో దేవుని నెరిగి భక్తిహీనులైన వాళ్ళు. యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడతారు అని చెప్తున్నాడు అనమాట. బిహోల్డ్, యాజ్ ఫర్ ద ప్రౌడ్ వన్, హిస్ సోల్ ఈస్ నాట్ రైట్ విత్ ఇన్ హిమ్ అని అన్నాడు. నాట్ రైట్ విత్ ఇన్ హిమ్. ఎంత చక్కగా చెప్తున్నాడంటే దేవుడు వాళ్ళని గురించి మనకి ఎంతో చక్కగా గురించిన వివరణ చూస్తున్నాం అన్నమాట. God divides the people into 2 categories. The proud with a soul that is not righteous, and the righteous who live by faith. అంటే అతిశయపడే వాళ్ళు, యథార్థ పరులు కాని వాళ్ళు,
ద ప్రౌడ్ పీపుల్, అన్రైచియస్ అనొచ్చు అనమాట, వర్సెస్ ద రైచియస్. 4వ వచనంలో 2 కేటగిరీస్ ని మనం చూస్తుంది. దేర్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దీస్ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ద లాస్ట్ అండ్ ద ఫౌండ్, ద సేవ్డ్ అండ్ ద కండెమ్డ్, ద బిలీవర్స్ అండ్ ద అన్బిలీవర్స్, సిన్నర్స్ అండ్ రిడీమ్డ్. ఎప్పుడు కూడా ఈ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనకి కనబడతానే ఉంటారనమాట. హబక్కూకు అడిగాడు, ద మోర్ వికెడ్ లెస్ వికెడ్ అని అన్నాడు, అడిగాడు. హూ ఆర్ ద ప్రౌడ్ హియర్ అని అంటే ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ లో బాబిలోనియన్. గాడ్ నోస్ హౌ టు డీల్ విత్ ద ప్రౌడ్ పీపుల్. దేవుడికి తెలుసు అతిశయపడే వాళ్ళ యొక్క అతిశయాన్ని ఎలా అణగొట్టాలో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ఇట్. అతిశయపడే వాళ్ళ అతిశయాన్ని అణగొట్టడానికి దేవుడికి తెలుసు. అయితే ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటి అని అంటే కనుక ద ప్రౌడ్ అండ్ ద రైచియస్. ద ప్రౌడ్ అండ్ ద రైచియస్. గర్వం, అతిశయం, అవినీతి, అతిశయం, గర్వం. వాట్ ఈస్ ద హబక్కూకు డైలమా అంటే 1:13 దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా అంటే దేవుడు ఏమంటున్నాడంటే నో నో నో, అది జరగదు. ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్ అని అంటున్నాడు. దే విల్ నాట్ బి స్వాలోడ్ అప్, దే విల్ నాట్ బి మియర్లీ సర్వైవ్ బట్ ఫ్లరిష్. ఏమంటున్నాడంటే దేవుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అని అంటున్నాడు అనమాట. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం. నీతిమంతుడు ఎలాగా అన్ని కష్టాల్లో, అన్ని బాధల్లో, అన్ని ఇబ్బందుల్లో, అంత బలాత్కారంలో, అంత అన్యాయంలో ఎలా జీవిస్తాడు, ఎలా బ్రతుకుతాడు అంటే విశ్వాసం మూలంగానే. యాక్చువల్గా ఈ మాట హబక్కూకి దేవుడు అప్పటికి జవాబు చెప్పాడు. కానీ తర్వాత మనం చూస్తే గనక దీని మీదే సువార్త అనేది బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్ లో 3 times 3 places లో కోట్ చేశారు దీన్ని. రోమా 1:17, గలతీ 3:11, హీబ్రూ 10వ అధ్యాయం 37 నుంచి 38 వచనాల్లో కోట్ చేశారు. పౌలు మనం 2 సార్లు రోమా 1:17, గలతీ 3:11. 1:17 ఎగ్జాక్ట్ గా మనకు కనబడుతుంది ఏంటంటే కనుక జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని. సువార్తకి అదే పునాది, సువార్తకు అదే పునాది. గలతీ పత్రికలో మనం చూస్తే గనక ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళకి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళకి కంపేర్ చేస్తూ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరిలో ఏమని ఉంటుందంటే గనక ఫెయిత్ఫుల్నెస్ త్రూ సఫరింగ్, నమ్మకత్వాన్ని బట్టి, నీతిమంతులుగా ఉండటాన్ని బట్టి, విశ్వాసంగా ఉన్నాన్ని బట్టి శ్రమ పడతారు. 12వ అధ్యాయం మనం 11వ అధ్యాయం అంతా చూస్తాం విశ్వాస వీరులను గురించి. ఆ పట్టి ముందు ఇంట్రడక్టరీగా రాశారనమాట. సో ఈ రకంగా ఈ వచనాన్ని మనం నూతన నిబంధనలో కూడా మనం చూస్తామన్నమాట. ఈ దట్ ఈస్ ద వాచ్ వర్డ్ ఫర్ రిఫర్మేషన్. మార్టిన్ లూథర్ గారు ఈ వాక్యాన్ని ఏమన్నారంటే వాస్ టు మీ ద ట్రూ గేట్ ఆఫ్ ప్యారడైజ్ అని అన్నారనమాట. ఒక రకంగా జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మూలం ఈ వాక్యమే అన్నమాట. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేది నీతిమంతుడు విశ్వాసం మూలంగా
నివసిస్తాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్. ధర్మశాస్త్రం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడటం లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనేది ఎంతో స్పష్టంగా చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తామన్నమాట. ఒక రకంగా మనకి ఇది అర్థం చేసుకోవడానికి నూతన నిబంధన వెలుగులో మనం అర్థం చేసుకుంటే గనక ఏం జరిగింది అనంటే, మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షకునిగా అంగీకరించినప్పుడు ఏం జరిగింది అనంటే గనక సిన్స్ రిసీవ్ ఇట్స్ డిజర్వ్డ్ కండమ్నేషన్. యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపానికి మరి ప్రక్షాళనకి ఏం జరిగింది అంటే ఆయన తీర్పు పొందాడు. గాడ్స్ రైచియస్నెస్ రిసీవ్స్ ఇట్స్ డిజర్వ్డ్ గ్లోరిఫికేషన్. దేవునికి మహిమ వచ్చింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ రీతిగా ఈ 3 ప్లేసెస్లో ఇదే వాక్యాన్ని నూతన నిబంధనలో రెఫర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో కంపేర్ చేసినప్పుడు ద ప్రౌడ్ అండ్ ద రైచియస్, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అయితే ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాటను అర్థం చేసుకునేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడటాన్ని గురించి మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం అవర్ ఫెయిత్ఫుల్నెస్ గురించి కూడా మాట్లాడుతుంది. మన నమ్మకత్వాన్ని గురించి కూడా ఇక్కడ రైచియస్ పర్సన్ విల్ లివ్ బై హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఎంతో నమ్మకంగా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రాణాన్ని మీదకి వచ్చినా నమ్మకంగా జీవిస్తాడు. నీతిమంతుడు నమ్మకంగా జీవిస్తాడు అని చెప్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని కూడా మనం చూస్తామన్నమాట. సో ఈ రకంగా ఈ మాటను అర్థం చేసుకోవడానికి ఫెయిత్ ఈస్ ద బేసిస్ ఫర్ కరెక్ట్ కాన్వర్జేషన్ విత్ ద లార్డ్. ఫెయిత్ ఈస్ ద బేసిస్ ఫర్ కరెక్ట్ కాన్వర్జేషన్ విత్ ద లార్డ్. విశ్వాసం మూలంగానే దేవునితో మనం మాట్లాడు. ఫెయిత్ అలౌస్ us టు వెయిట్ పేషెంట్లీ ఫర్ లార్డ్స్ ఆన్సర్స్ అండ్ యాక్షన్స్. విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే గనక ఎంతో కనబడని వాటి కోసం నిరీక్షిస్తుంది. ఓపిగ్గా కనబడుతుంది. ఫెయిత్ క్యారీస్ us త్రూ సిచ్యుయేషన్స్ దట్ ఆర్ బియాండ్ కాంప్రిహెన్షన్. మనకు అర్థం కాని పరిస్థితులన్నిట్లో కూడా విశ్వాసం మనల్ని ముందుకి తీసుకెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఆ విశ్వాస వీరుల యొక్క మన చరిత్ర అంతా, వాళ్ళ స్టోరీస్ అన్ని కూడా చదువుతా ఉంటే, ఈచ్ స్టోరీ మనం చదువుతా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నోహోకుని మరి ఓడ కట్టమన్నప్పుడు అసలు వర్షం అనేదే తెలియని పరిస్థితుల్లో ఓడలా కట్టాడు. దేవుడు చెప్పాడు, చేశాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు రమ్మన్నా చోటకి, వెళ్ళమన్నా చోటకి, ఎక్కడికైనా అడగకుండానే విశ్వాసంతో వెళ్ళాడు. అందుకే అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు. రోమీలకు రాసిన పత్రికలో మనకి అబ్రహాముని గురించిన ఉదాహరణ పౌలు రాసినట్టుగా మనం చూస్తామని. సో ఒక్కొక్కళ్ళని మనం చూస్తూ ఉంటే, ఈవెన్ హేబెలు కయ్యను విషయంలో కూడా మనం చూస్తే, హేబెలు అర్పణ అంగీకరింపబడింది. ఎందుకని? విశ్వాసం మూలందై అని అన్నారు. హెబ్రీ పత్రిక మనం చదవాలి, 11వ అధ్యాయం చదవాలి. విశ్వాసం మూలందై. హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. మరి కయ్యన్ని, అతని అర్పణని దేవుడు తృణీకరించాడు. మొట్టమొదటి కుటుంబంలో పుట్టిన 2 బిడ్డలు, జ్యేష్ఠుడు భ్రష్టుడైపోయాడు. పగ, ద్వేషం, జెలసీ, హేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్. ప్రౌడ్ అండ్ ద ఫెయిత్ఫుల్. వారు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు యథార్థపరులు కాదు,
అతిశయపడతారు. కానీ విశ్వాసి నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాసం మూలంగా ఫెయిత్ ఇన్ గాడ్. ఎలాంటి విశ్వాసం అంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ మే బి, అన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. ఎవ్రీథింగ్, ఎవ్రీ సిచ్యుయేషన్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అండ్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సాల్వేషన్. అండ్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయమైన దేవుడు, సార్వభౌముడు, సమస్తము ఆయన అధీనంలో ఉంది. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. చచ్చిపోడు, బ్రతుకుతాడు. అలసిపోవచ్చు. ఎందుకంటే పౌలు అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు అని అంటే కనుక, మేము మరి నలగొట్టబడిన వాళ్ళం, కరువులో ఉన్నాం, ప్రాణభయంలో ఉన్నాం, అయినప్పటికీ మేము ఓడిపోయిన వాళ్ళం కాదు. ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ విశ్వాసి నీతిమంతుడు విశ్వాస మూలంగా ఎందుకు జీవిస్తాడంటే బికాస్ గాడ్ ఈస్ దేర్. దేవుడు ఉన్నాడు, దేవుడు కలుగు చేసుకుంటాడు, దేవుడు అకంప్లిష్ చేస్తాడు, దేవుడు తన సమయంలో చేసి తీరతాడు అని చెప్తున్నాడు. గాడ్స్ టైం, గాడ్స్ మెథడ్, గాడ్స్ విల్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. కాబట్టి మనకేమర్థమవుతుంది అని అంటే కనుక, సో ఏం పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వి కీప్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ట్రస్టింగ్ గాడ్. దేవుని మీదే విశ్వాసం. సో లెట్స్ లివ్ బై ఫెయిత్. We are called to live by faith, not by sight. We are called to live by faith, not by sight. విశ్వాస మూలంగానే. Some Christians live by devotions, some Christians live by works, some Christians live by feelings, some Christians live by circumstances. But each of these is meaningless and perhaps dangerous without faith. ఎందుకు అని అంటే గనక, మనం చాలాసార్లు కొన్ని ఉంటాయి మనకి, రోజు ఒక డివోషన్ మనకి వచ్చేలా మనం పెట్టుకుంటాం, లేదా కొన్ని పనులు, దాన ధర్మాలు, ఆర్ ఫీలింగ్స్, నాకు అలాగనిపిస్తుంది, ఆర్ సర్కమ్స్టాన్సెస్. బట్ దేవుడు ఏమంటున్నాడంటే హబక్కూకుతో, హబక్కూకు నేను నీతో మాట్లాడుతున్నానే ఈ మాట, ఏంటా మాట అంటే జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. వాళ్ళు ఎలాంటోళ్ళు? వాళ్ళు యథార్థపరులు కారు, అతిశయపడతారు. వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటున్నాడు? యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడతారు. ఈ లోకంలోనే అతిశయం వాళ్ళు. కానీ నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఈ లోకంలో, రానున్న లోకంలో కూడా విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. కాబట్టి లెట్స్ లివ్ బై ఫెయిత్, లెట్స్ లివ్ బై ఫెయిత్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ దిస్ మార్నింగ్, లెట్స్ నాట్ గివ్ అప్ హోప్. విశ్వాసాన్ని కోల్పోవద్దు. కొలసీ పత్రికలో మనం చూస్తాం ఏమని ఉంటుందంటే గనక, నేను ఒకసారి ఆ వచనాన్ని చదివి క్లోజ్ చేస్తాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం.
పునాది మీద పునాది మీద కట్టబడిన వారై చదవమ్మా చదువు. స్థిరముగా పునాది ఉండి మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు స్థిరముగా విన్న ఉండి మీరు విన్నట్టియు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగు. పౌలను నేను ఆ ఆ సువార్తకు సువార్తకు పరిచారకుడనైతిని. పరిచారకునైతిని అని అన్నాడు. సువార్త గుడ్ న్యూస్. హబక్కుకు దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ అంటున్నాడు దేవుడు. దెర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అవినీతిమంతుడిలాగా కాదు, అతిశయపడేవాళ్ళలాగా కాదు, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అందుకే కొలసి పత్రికలో చివర్లో ఏమంటున్నాడు అని అంటే గనక ఇదే పునాది. వాళ్ళు విన్నారు, ఆకాశం కిందన్న సమస్త సృష్టికి ప్రకటింపబడుతున్న ఈ సువార్త. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ గుడ్ న్యూస్. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ గుడ్ న్యూస్. అదే పునాది. కాబట్టి నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల, నిలిచి ఉండటం, విశ్వాసంలో నిలిచి ఉండేలాగా ఎలాంటి పరిస్థితులైనా సరే విశ్వాసంలో నిలిచి ఉండటానికి మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు సహాయం చేయను గాక. గాడ్ బి విత్ యూ. ఓవర్ టు యూ. ఆమేన్. థ్యాంక్ యూ. చాలా చక్కని వర్తమానం హబక్కూకు గ్రంథం ద్వారా మరి గత కొన్ని వారాలుగా మాకు అందిస్తున్నందుకు నిజంగా మేము ఎంతో దీవించబడ్డాము, ఆశీర్వదించబడుతున్నాము. యోధా పత్రిక ఇది కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దయచేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు మరొకసారి వినాల్సిందిగా కోరుతున్నానండి. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శ్రేష్ఠ, ఈ బంగారు పదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఈ ఉదయకాల వేళలో మీ దీనదాసురాలు రత్నగిరి సమ్మగారు మీరు నిలువ పెట్టుకున్నారు, సిరుచాటును మరుగుపరిచారు. మీరైనా మీ మాటల తండ్రి హబక్కు గ్రంథమును మా అందరికి బోధించే రీతిని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తాము. అయినా మీ ప్రియదాసులను ఇంకా బలంగా మీ పనిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నేను ఆ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడటానికి, అయినా మీకు రాజ్య వారసులు కావటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయినా ఉదయకాల వేళలో ప్రార్థించినటువంటి సహోదరులందరినీ బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారి సమస్యలో మీరు తోడై ఉండి నాయన వారికి సహాయం చేయగల దేవుడు కనుక వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అలాగనే తండ్రి ఈ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి అందరూ కూడా ఈ ఉదయకాల వేళ ఆయన మీ పాదాలు చెంతకి చేర్చినటువంటి తమ్ముడు బాబీని బట్టి ప్రార్థిస్తున్నాము. నేను ఆయనకి ఇచ్చినటువంటి ఆర్పణ హోమను దీవించండి నాయన. ఆ బిడ్డ చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అలాగనే బాబీకి సహకరిస్తున్నటువంటి ఈ తమ్ముడు స్వరూపుని బట్టి, జాన్సన్ బట్టి, అలాగే ప్రసిద్ధ సిస్టర్ని బట్టి, చెల్లి ఝాన్సీని బట్టి, తేజాన్ని బట్టి, కోరి కమిటీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం నైనా. ఈ జూమ్ కూడిక అనేది తండ్రి ఆగిపోకుండా జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ఇంకా అనేక బిడ్డలను ప్రోత్సహించి ఈ జూమ్ కుడికిలో పార్టిసిపేట్ చేయడానికి ప్రతి ఒక్క బిడ్డను ప్రేరేపించమని, అనేక మంది రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మేము మా పని పాటలకు వెళ్తూ ఉండగా సహాయం దయచేయండి. పనుల్లో మీరు తోడుగా ఉండండి, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ అనేక మంది బిడ్డల తండ్రి అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారు, అటువారిని మీరు దర్శించండి, దక్షిణాస్తంతో తాకండి, సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేయండి. మన ఆయన మా దేవ ఈ కుడికి ద్వారా మేమందరం బలపడటానికి మీరు సహాయం చేస్తున్నటువంటి రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ
మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని వెలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆమేన్. లోకమందున్న మా తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడుగాక, పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం నీ వచ్చును రాజ్యం గాక. వచ్చునుగాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు పరలోకమందు లాగు భూమి నెరవేర్చున్నట్లు యందు భూమి యందును నెరవేరును నెరవేరును. గాక. మాకు మన కావలసిన ఆహారం మాకు ఆహారం దయచేయి. దయచేయము. మా ఇళ్ళ మా ఎడల అపరాధములు అపరాధములు వారిని చేయవారిని క్షమించిన ప్రకారం క్షమించినట్లు మా అపరాధములను అపరాధములను క్షమించండి. క్షమించము. సోదరునికి శోధనలేక తప్పించండి. తప్పించము. ఎందుకంటే రాజ్యము, రాజ్యం, శక్తి, శక్తి, మహిమ మహిమ నిరంతరం నిరంతరము. మీరే నారు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం అందించిన దినదాసురాలు రత్నగ్రేసమ్మ గారికి, గుడికి ఏర్పాటు చేసినటువంటి భావికి, సహకరిస్తున్నటువంటి బిడ్డలకు, పాల్గొన్న వారందరికీ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలే గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీబాబాయ్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ రత్న గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి. అందరికీ జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి.